ఇప్పుడు సెల్ ఫోన్లో బైబిల్ వచ్చింది. ఏ బైబిలో తెలుసు? వినే బైబిల్ వచ్చింది. వినే బైబిల్. చదువు లేని వాళ్ళకి అనుకూలంగా ఈ బైబిల్ యాప్ పెట్టారనమాట. మీరు ఆ బైబిల్ కానీ డౌన్లోడ్ చేసుకున్నారనుకో మీ ఫోన్లో, చక్కగా మీ చెవి దగ్గర పెట్టుకొని వినొచ్చు. చక్కగా మంచిగా హ్యాపీగా. దాదాపు మన సెల్ ఫోన్లు తెరిస్తే వచ్చేదంతా ఎక్కువ 75% పాపమే. సినిమాలు కానీ, సినిమా పాటలు కానీ, నవ్వులు కానీ, జోకులు కానీ ఇవే వస్తాయి, ఇవే వినాలి. తక్కువ. అయితే ఈ బైబిల్ కానీ ఉందనుకోండి, చక్కగా మీరు ఆ బైబిల్ ఓపెన్ చేసుకుంటే మొదటి నుంచి వస్తుంది. మీరు ఎక్కడ పెట్టుకుంటే అక్కడి నుంచి వస్తుంది. మగ గొంతు వస్తుందని ఆడ గొంతు కూడా వస్తుంది. ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనము, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అలా స్టార్ట్ అయింది. మత్తయి సువార్త దగ్గర నుంచి అన్నారనుకో, మత్తయి సువార్త దగ్గర నుంచి, మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనము అలా స్టార్ట్ అయింది. యోహోను సువార్త వినాలనుకున్నారనుకో, యోహోను సువార్త 1వ అధ్యాయం 1వ వచనము అని స్టార్ట్ అయింది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఇలా చక్కగా నీట్గా మీరు వినొచ్చండి. వాళ్ళని ఇలాంటి బతిమలాడుకోవాల్సిన అవసరంలా. గతంలో అయితే అమ్మమ్మ కథ వాక్యం చదివి పెట్టమ్మ, చదువు రాని వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే పిల్లల్ని, అమ్మమ్మ వాక్యం చదివి పెట్టమ్మా అని బతిమలాడేవాళ్ళు. ఈ లేప మాకు మేము ఆడుకోవాలి పో అని చెప్పేసి వెళ్ళిపోయి బతిమలాడాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పని లేకుండా మనకి టెక్నాలజీ చాలా పెరిగిపోతుంది. మనం వినియోగించుకోవాలి టెక్నాలజీని మనం వాడుకోవాలి. అంటే చెడుకు వాడకూడదు కానీ మంచికి వాడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. చెడుకు వాడకూడదు, మంచికి వాడాలి టెక్నాలజీ. మనమేం చెడుకు వాడుతున్నాం కానీ మంచికి వాడట్లా. ఇప్పుడు సెల్ ఫోను దేవుడే ఆ తెలివి, ఆ జ్ఞానం ఇస్తున్నాడు మనుషులకి, టెక్నాలజీ పెరగటానికి. దేవునికి స్తోత్రం. దేవుడు ఆ టెక్నాలజీని ఇస్తున్నప్పుడు మనం దాన్ని చెడుకు వాడుతున్నాం, మంచికి వాడట్లా. అందుకు దేవుడు బాధపడుతున్నాడు. ఇప్పుడు సెల్ ఫోను మంచిది, మంచి వాటికి వాడితే ఆ టెక్నాలజీ మనకి ఎంత బాగా ఉపయోగపడిద్దో. ఒకప్పుడు బతిమలాడాల్సి వస్తుంది, ఇప్పుడు బతిమలాడక్కర్లా. నిన్న ఒక ప్రోగ్రాం పెట్టాం కోన సౌరిబాబు గారితో. మన పిల్లలు టెక్నాలజీని ఉపయోగించి జూమ్ ద్వారా, ఒక జూమ్ యాప్ ఉంది, ఆ జూమ్ యాప్ ద్వారా ఆయన మద్రాసులో ఉన్నాడు, నేను ఇక్కడ చీరాల్లో ఉన్నా. మమ్మల్ని ఇద్దరిని కలిపి యూట్యూబ్ లైవ్లో పంపించారు. కొంత కష్టంతో కూడిన పని అయినా ఈ టెక్నాలజీ మనం కొంత ఏంటంటే డిస్టర్బ్ ఉంటుంది. మనుషులు కాదు కదా కరెక్ట్గా పేర్చడానికి, సిస్టమ్ కదా, కొంత మధ్యలో ఇబ్బంది ఉంది. ఇబ్బంది వచ్చినా మొత్తానికి అది ఎంత బాగా ప్రజల్లోకి వెళ్ళిందంటే అనేక మంది చూసి కోన సౌరిబాబు గారు చెప్పినటువంటి అనేక విషయాలు విని ఎంతో బలపరచబడి ఫోన్లు చేశారు. ఎంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారండి, కామెంట్స్ పెట్టారు, ఎంత బాగుంది అని చెప్పి. దేవునికి స్తోత్రం. టెక్నాలజీని మనం అలా వాడుకోవాలి. చెడుకు వాడుకుంటే చెడుగానే ఉంటుంది, మంచికి వాడుకుంటే మనకు మంచిగా ఉపయోగపడిద్ది అన్నమాట. కాబట్టి ఇప్పుడు చక్కగా బైబిల్ యాప్లు వచ్చినాయి, మీరు చక్కగా వినొచ్చు. దాన్ని డౌన్లోడ్ చేసుకున్నారనుకో, చక్కగా చదువు వచ్చిన వాళ్ళైనా బైబిల్ తీసి చదవాల్సిన అవసరంలో, ఖాళీగా ఉన్నప్పుడు మీరు ఏదన్నా పని చేసుకునేటప్పుడు చక్కగా అది ఓపెన్ చేసి కానీ పెట్టుకున్నారనుకో, దాని పాటిగా చదువుతూ ఉంటుంది. ఛార్జింగ్ పెట్టుకున్నా ఛార్జింగ్ కూడా తగ్గదు, మీకు పెద్దగా ఛార్జింగ్ కూడా ఏది అవ్వదు. ఆ బైబిల్ ఓపెన్ చేసుకుంటే చక్కగా మాటలు వినపడతా ఉంటాయి మీకు మీ ఇళ్ళలో. కాబట్టి ఆ బైబిల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ సెల్ ఫోన్లో. ఆండ్రాయిడ్ ఉంటే, స్మార్ట్ ఫోన్ ఉంటే చక్కగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఒకళ్ళు రాకపోతే పిల్లలు చేయమంటే అవనవసరం ఎవరైనా చేస్తారు. దేవునికి స్తోత్రం. టాకింగ్ బైబిల్ అని కొట్టాలనుకుంటా, ట్రై చేయండి, మంచిది. లూదియమ్మ కోసం ఈ మ్యాటర్ చెప్పాను. దేవునికి స్తోత్రం. అంటే చదువు రాని వాళ్ళ కోసం, చదువు వచ్చినా కూడా చక్కగా వినొచ్చు కదా. వ్యర్థమైన వాటిని వినే బదులు ఇది చక్కగా బైబిల్ వినొచ్చు. ఇప్పుడు యూట్యూబ్లో వాక్యాలు కూడా వస్తుంటాయి. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, వాక్యాలన్నీ కూడా నమ్మకూడదు, సాక్ష్యాలన్నీ కూడా నమ్మకూడదు. కొంతమంది వాక్యాలు సాక్ష్యాలు బాగున్నాయి అని వింటూ ఉంటారు. వినండి, మంచిదే, కానీ అక్కడ జరిగింది జరగనిది కూడా మనకు తెలియదు. ఇంత సాక్ష్యం అయితే ఇంత చెప్తాడు ఒక్కొక్కడు, ఒక్కొక్క ఆమె, అక్కడ జరిగేది ఎంత.
మొన్న ఏదో ఒక సాక్ష్యం విన్నాను నేను. ఆ సాక్ష్యం చెప్పే ఆమె తెలిసిన ఆయన నా దగ్గరికి వచ్చాడు. ఆయన విని అసలు ఆమె చెబుతున్న దానికి ఆడ జరిగిన దానికి చాలా తేడా ఉందండి పాస్టర్ గారు. ఆమె చెబుతుంది ఎంత చెబుతుంది, కానీ ఆడ జరిగింది మాత్రం కొంచెమే. సరే, ఇప్పుడు తెలియని వాళ్ళు అంటే బలపరచబడతారు. కొంతమందికి తెలిసిందనుకో, ఒరే ఏమైంది మా జరిగింది ఎంత చెబుతుంది అని అనుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అన్నమాట. కాబట్టి మనం వినేది కూడా చాలా జాగ్రత్తగా, ఇది రైటా ఇది రాంగా. కొంతమంది చేసే బోధలు, కొంతమంది దైవ సేవకులు ఇప్పుడు ఈ అంత్య దినాలు, ఇది రాకడ దినాల్లో బోధలు కూడా చెడ్డ బోధలు వచ్చేస్తాయి అంట. వాక్యంలో ఉన్నది ఒకటి, వాళ్ళు చెప్పేది ఒకటిగా ఉంటుంది, వేరుగా చెప్తారు. అర్థమైందా? ఇటువంటి బోధలు కూడా వచ్చేసినాయి. ఇటువంటి బోధలు కానీ మనం విన్నామనుకో, అందులో పడ్డామనుకో, మా పాస్టర్ గారు ఏంది ఇలా చెబుతున్నాడు, ఈ బోధ ఎందు ఇది బాగుంది అని దాన్ని అనుసరించి ఆచరించారనుకో. ఎందుకంటే మన చెవులు దురద చెవులు అన్నమాట. మంచి బోధకు మనం తలొగ్గం, చెడ్డ బోధకే మనం తలొగ్గుతాం. కాబట్టి ఎట్టంటి బోధలు వచ్చేసినాయి తెలుసా? కమ్మగా త్రాగొచ్చు అనే బోధలు కూడా వచ్చేసింది. ఏంది కమ్మగా తాగి కూడా బల్లారాధనలో పాలు పంచుకోవచ్చు అనే బోధలు వచ్చేసినాయి. ఇప్పుడు దానికి కూడా చెబుతున్నారు. దానికి కొన్ని వచనాలు ఉన్నాయి. ఆ వచనాలు ఎందుకు రాయబడ్డాయో అవి ఒకందుకు పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తే వీళ్ళు దాన్ని ఒకందుకు మార్చుకొని చక్కగా మనం తాగి కూడా బల్లారాధనలో పాల్గొనవచ్చు అనేటటువంటి బోధలు. ఇలా చాలా రకాలైన బోధలు. యేసు దేవుడు కాదని, యెహోవాయే దేవుడని, మీకు అర్థం కాదులే, చాలా ఉన్నాయి ఇందులో. ఇవన్నీ వచ్చేసి చాలామంది వీటికి ఆకర్షితులైపోయి వీటిల్లో పడిపోయి ఇక ఇప్పుడు మందిరాలు వదిలిపెట్టేసి ఇళ్లలో కూర్చొని ఆ బోధలంట వాటికి ఆకర్షితులైపోయి ఆ విధంగా ముందుకెళ్తున్నారు. ఇవన్నీ వినే బదులు నేను చెప్పే సలహా ఏంటంటే, కమ్మగా బైబిల్ వినండి, ఎంత బాగుంటుందో. హ్యాపీగా వాక్యం వినపడిద్ది మీ చెవులకి, చక్కగా వాక్యం వినొచ్చు. ఎక్కువ కొత్త నిబంధన వినండి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను, ఈ 4 సువార్తలు ఎక్కువ వినండి, చాలా బాగుంటుంది. మీకు బాగా అర్థమైద్ది. యేసయ్య గురించి చెప్పటమే మీకు బాగా దగ్గరకు అర్థమైంది. మళ్ళీ మీకు అపోస్తల కార్యాలు కూడా కొంచెం అర్థమైంది. మళ్ళీ రోమా పత్రిక మీకు అర్థం కాదు, అది సిద్ధాంతం, పౌలు గారు చెప్పిన సిద్ధాంతం. అది మీకు బహుశా అర్థం కాకపోవచ్చు, కాబట్టి అది మీకు అర్థం కాదు. ఇంక మళ్ళీ పత్రికలు బాగా అర్థమవుతాయి. కొరింథీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయుల పత్రిక కొంచెం అర్థం కాకపోవచ్చు. అవి కొంచెం కొన్ని మర్మాలతో ఉంటాయి. వింటా ఉంటే దేవుడే మీకు మీ ఇంట్రెస్ట్ని బట్టి దేవుడే మీకు కొన్ని కొత్త సంగతులు, మీకు మరుగైన కొత్త సంగతులని మీకు ఆయనే బోధిస్తాడు.